ఎలా ఎలా ఉంది పరిపాలన బాగుందా జగన్ది? జగన్ అన్న నెంబర్ 1 పరిపాలన. ఒక కరోనా సమయంలో నేను ఆటో వాహనదారుని నేను. అలాంటి సమయంలో జగన్ అన్న మా అందరి గుండెల నిండిన జగన్ అన్న. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. అలాంటి జగన్ అన్నని ఎవరు కూడా కించపరిచి మాట్లాడకూడదు. నా దృష్టిలో చిన్నవాడినైనా నేను ఒక కరోనా సమయంలో మాకు తిండికి లేక తిప్పలు పడుతూ ఉండే సమయంలో మాకు సంరక్షించి మా కష్టాలు చూసి నాకు ఆటో తోలుకోవాలంటే లేదు ఆ సమయంలో. అప్పుడు వాహన మిత్ర ఇచ్చాడు, అమ్మ ఒడి, పిల్లలు ఏలు ముద్ర అనేది నా బిడ్డలు ఏలు ముద్రలు అయిన అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఎందు నిమిత్తం నేను ఒక కూలి పని చేసుకునేవాడిని కదా నేను. మరి ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఇచ్చి పంపాలంటే నా వల్ల కాదుగా. అలాంటిది ఇప్పుడు నా పిల్లల్ని చదువులో ఇంగ్లీషు కానీ ఏదైనా సబ్జెక్ట్ అడిగి చూడండి ఎట్లా చెప్తారు. నాటే ఏలు ముద్ద, నేనైతే చదువులేదు. నాకు నా పిల్లలు ఇప్పుడు ఎంత చక్కగా చదువుకుంటున్నారు. అసలు అట్లా చెప్పేది కాదు అది. జగన్ అన్న అయితే మాత్రం ఎవరు కూడా అంటానికి లేదు, అందరి గుండెల్లో నిలిచిపోవాలి జగన్ అన్న. ఇప్పుడు అన్న మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టారన్నావు, మీ పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకున్నారన్నావు, బాగా ఎమోషనల్ అవుతున్నావు. మరి ఇంగ్లీష్ మీడియం కొంచెం పెట్టారు కదా, కానీ అది అవసరం లేదు ఇంగ్లీష్ మీడియం అనేది చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. అమాయక మాటలు మాట్లాడుకుంటే తప్పు అది. నీ వరకు నువ్వు తిని నీ వరకు కూర్చుంటే సరిపోదు అది. ఇక్కడ మేము ఏలు ముద్రాలని నేను పబ్లిక్ చెబుతున్నాగా, అంటే మా బిడ్డలు కూడా ఏలు ముద్రలు అవ్వాలా? అండ్ నువ్వు తిని నువ్వు కూర్చొని నువ్వు తిరిగితే సరిపోద్ది అది. అది ఎట్లా సరిపోయిద్ది? నేనుండాను, చదువు లేదు, నా బిడ్డలకు రావద్దా? జగన్ అన్న నెంబర్ 1 ఈజ్ ద బెస్ట్ నెంబర్ 1 జగన్ అన్న. మరి జగన్ ఓడిస్తాను ఈసారి పవన్ కళ్యాణ్. పొందా నువ్వు ఓడిచ్చేది ఏది? నువ్వు ఓడిచ్చేది ఏది? చంద్రబాబు నాయుడు గారు అన్నారు, సరే ఆయన పార్టీ, నువ్వు ఒక పార్టీ అనే లేదు కదా. ఇప్పుడు ఒక తౌడు ఒక ప్లేట్లో పెట్టి కుక్కలను వదిలినట్టే ఇప్పుడు మీరు ఎడదనుకుంటారు చూస్తున్నాం. మేము ప్రజలను చూడలేదా? చూసి మేము దాన్ని చూసి ఎట్లా ఉందంటే ఒక తౌడుని ప్లేట్లో వేసి కుక్కలకు వదిలేసి ఎట్ట తనుకునే వారం అయింది ఇప్పుడు ఇది మీకు. కానీ దయచేసి మీ బాధలు మీరు పడండి. జగన్ అన్నను ఓడియటం అనేది అసంభవం. అసలు మా గుండెల్లో నిండిపోయిన జగన్ అన్నను మీరు ఓడియటం అనేది వేస్ట్ మాటలయ్యి. కనుక మీరు జగన్ అన్న తప్పుగా మాట్లాడితే మాత్రం ప్రజలమైనా మేము ఊరుకోం. అది కష్టాల్లో కానీ ఏది ప్రతిది కూడా బాధ్యతగా ఇంటికి వచ్చి అసలు ఒక్కొక్క ముసలి వాళ్ళు అయితే పింఛన్ తీసుకోవటానికి ఇబ్బంది పడే వాళ్ళని మేము చూస్తుంటే, మేము ఉదయాన్నే ఆటో తీస్తుంటే 4ంటికి 5ంటికి వచ్చి ఏలు ముద్ర వేసుకొని వాళ్ళకి ఏం పని? జగన్ అన్న పెట్టిన పని కాబట్టి వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కనుక జగన్న మాత్రం అంటే ఒప్పుకోం. మీ బాధలు మీరు పడండి. థ్యాంక్ యూ. అది జగన్ అన్న మాత్రం మీరేమన్నా మేము ఊరుకోం ప్రజలను. అది థ్యాంక్ యూ.